ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగా వచ్చే అని ప్రకటించినారు శ్రీ సత్యసాయి భగవానులు. సాకేతరాముని లీలా విశేషాలను సరళ సుందర మధుర శైలిలో సాయిరాములు మనకు కథారూపంలో అందించారు. సాయిరాములు మనకు అందించిన ఆ రామకథా విశేషాలే రామకథా రసవాహిని. రామాయణము యొక్క అంతరార్థాన్ని బాబా ఈ విధంగా వివరించారు. ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామి. రాముడు ప్రతి అంతరంగంలోనూ ఆనందధాముడు, ఆత్మారాముడు. అంతరంగమందలి ఆనంద నిర్జరం నుంచి ఎగిసి వచ్చే రాముని చల్లని ఆశీస్సులు శాంతి సౌఖ్యప్రదములు. మానవజాతినంతను ఏకసూత్రముతో సంధింపగల ప్రేమకు, ధర్మమునకు ఆయన మూర్తి భావము. రామాయణము 2 పాఠములను బోధించుచున్నది. నిస్సంగత్వము ఎంతో విలువైనదని, ప్రతి ప్రాణిలోనూ దివ్యత్వమును గుర్తించవలెనని బోధించుచున్నది. అయోధ్యానగరపు భోగభాగ్యములను విసర్జించుట చేత సీతాదేవి వనవాస కాలమున రాముని సన్నిధి పొందగలిగినది. కాంచన మృగమును చూచి మోహములో పడుట వలన ఆమె రాముని సన్నిధిని కోల్పోయినది. పరిత్యాగము వలన ఆనందము, మోహబంధము వలన దుఃఖము ప్రాప్తించును. లోకమున జీవించుచున్నప్పటికీ లౌకిక జీవితమున మునిగిపోరాదు. రాముని సోదరులు, సహచరులు అందరూ ధర్మమూర్తులే. దశరథుడు 10 ఇంద్రియములున్న భౌతిక కాయము. ఆయన 3 రాణులు సత్వ రజస్తమో గుణములు. ఆయన 4 కుమారులు చతుర్విధ పురుషార్థములు. లక్ష్మణుడు బుద్ధి, సుగ్రీవుడు వివేకము, వాలి దుఃఖము, హనుమంతుడు ధైర్యము. భ్రాంతి అనే సాగరమున సేతుబంధనము జరిగినది. రావణుడు రజస్సు, కుంభకర్ణుడు తమస్సు, విభీషణుడు సత్వగుణము. జీవిత అనుభవముల అగ్ని పరీక్షలలో సేకరించుకొనవలసిన బ్రహ్మజ్ఞానము సీత. రాముని వైభవమును భావన చేసి హృదయమును నిర్మలముగను శక్తిమంతముగను దిద్దుకొనవలయను. రాముడే ప్రాణాధారమైన సత్యము అను స్థిర విశ్వాసమును పెంచుకొనవలెను అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చైత్రమాస శుద్ధ నవమి శ్రీరామనవమి. ఆ రోజున శ్రీరాముని జననము, సీతారాముల కళ్యాణమును కూడా జరుపుకుంటాం. రామకథా రసవాహినిలో భగవాన్ శ్రీ సత్యసాయి వర్ణించిన సీతారామ కళ్యాణ ఘట్టమును విందాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మంగళ స్నానములు చేసి పీతాంబరములు ధరించి తలపాగాలు కట్టి తురాయిలు వజ్ర వైఢూర్యములు పొదిగించబడిన అనేక ఆభరణములను ధరించి దివి నుండి దిగివచ్చిన దేవసుందరుల వలె తేజోవంతులై ప్రకాశిస్తూ విజయము అనే ముహూర్తములో అనేక మంగళవాద్యముల ధనులు మిన్నుముట్టుచుండా యజ్ఞశాలకు నడిచినారు. వారి వెంట మంత్రులు, సామంతులు, పరివారము పెండ్లికి కావలసిన సామాగ్రితో, ఆభరణములతో, పీతాంబరములతో, ధనరాశులతో బయలుదేరిరి. వారు వీధి వెంట మంటపమునకు వచ్చుచుండా మిథిలాపుర జనులు వీధులు నిండి రెప్పవాల్చక వారల వైపు చూచుచూ, ఆహా ఎంత సుందరులు, వీరు నిజముగా సామాన్య మానవ మాతృలు కారు, దేవలోకము నుండి అరుదించినారా అన్నంత ఆశ్చర్యమును పొందిరి. ఒకరితో ఒకరు గుసగుసలు పోయిరి. ఇంతటి చక్కని రాకుమరులను మేమెప్పుడూ చూడలేదని స్త్రీలు అమితానందము నొందిరి. మిద్దెలు, కిటికీలు, వీధులు క్రిక్కిరిసిపోయెను. ఇట్టి సుందర విగ్రహులు మంటపమును చేరిరి. అంత జనక మహారాజు మందహాసముతో
తన తమ్ముడైన కుశధ్వజునితో తమ పుత్రికా రత్నములను మంగళ స్నానములు చేయించుకొని పెండ్లి కుమార్తెలుగా తయారు చేసి మేలు ముసుగులు ధరింపించి వారి వెనక వచ్చుచుండుట, వారల వెనక వేలాది దాసీలు పెండ్లికి సంబంధించిన ఫలపుష్పాదులు, పసుపు కుంకుమలు, అక్షతలతో, ఆభరణములతో, పీతాంబరాలతో కదలి వచ్చుచుండ మిథిలాపురము కదలి వచ్చినట్లుండెను. 4 కన్యలు 4 దీపముల వలె వెలుగుచుండిరి. ఒకవైపున రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులను, మరి ఒకవైపున సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులను పీఠభూములపై ఆసీనులైరి. ఇరువురికి మధ్య మంచి మలు వస్త్రము అడ్డుపట్టిరి. అయోధ్యావాసులందరూ దశరథ మహారాజు వైపున, మిథిలా నగర ప్రజలు జనకుని వైపున ఆసీనులైరి. పెండ్లి పందిరిని అనేక విలువైన ఆభరణాదులతో అలంకరించిరి. అది చూచుటకే మిరుమిట్లు గొల్పుచుండెను. వచ్చిన వారల దృష్టి పెండ్లి పందిరి మీదనే ఉండెను. అంత ఆకర్షణీయముగా శృంగారించిరి. వేలాది బంధుమిత్రులు చేరిరి. నిజముగా ఆనాడు మిథిలాపురికే కళ్యాణమన్నట్లు తోచెను. ఇంతలో దశరథుడు లేచి, ఇంకా ఆలస్యమెందుకు అని వశిష్ఠుల వారితో మనవి చేయగా, జనక మహారాజు చేతులు జోడించుకొని వశిష్ఠుల వారిని ప్రార్థించి ఈ కార్యము తామే చేయించవలెనని అర్థించెను. అంత వశిష్ఠుల వారు విశ్వామిత్రుని, శతానందుని తన వెంట పెట్టుకొని పండితుల వేదమంత్రములు మిన్నుముట్టుచుండ అగ్నివేదిని ఏర్పరచిరి. గంధ పుష్పాలతోనున్న సువర్ణ పాలికలను, మొక్కలున్న అడుగులేని పాత్రలను, మొలకలు ఎత్తిన మూకుళ్లను, ధూపాలను, హోమము చేసే సృక్సువాలను, అర్ఘ్యజల పాత్రలను, పేలాలున్న పాత్రలను వేదిక చుట్టూ చక్కగా అమర్పింపచేసినారు. వేదిక మధ్య భాగమున అగ్నిహోత్రమునుంచినారు. హెచ్చు తగ్గులు లేకుండా సరి సమానముగానున్న దర్భలను యథాశాస్త్రముగా సమంత్రకముగా పరచినారు. వధూవరుల అభ్యుదయము కోసరము వైదిక మంత్రాలతో హోమము చేయసాగినారు. ఒకదానిపై ఒకటి చేయించవలసిన వేద విహిత కర్మములు సక్రమముగా చేయించి కంకణములు కట్టించినారు. కన్యాదానమునకై తగిన ఏర్పాటు చేసి జనక మహారాజు గారిని వశిష్ఠుల వారు ఆహ్వానించగా, జనకుడు సర్వాభరణధారుడై హోమవేదికకు వచ్చెను. అంత వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారము సీత చేతులు రాముల దోసిట ఉంచి, నారికేళము హస్తమునందుంచి, క్షీరమును విడచుచు జనక మహారాజు నేత్రముల నుండి ఆనంద భాష్పములు కార్చుచు, రామా, ఇదిగో సీత నా కూతురు, ఇక నీకు సహధర్మచారిని సమ్మతించవలెను. నీకు శుభము, నీ చేతితో ఈమె చేయి పట్టుకో, ఈమె మహాగుణవంతురాలు, ఇకపై నీ వెంట నీ నీడవలే తిరుగుతుంది అంటూ రాముని చేతిలో సమంత్రకముగా నీరు వదిలినారు. జనకుడు మంత్రోదకాలతో సీతను రామునికి అప్పచెప్పెను. తిరిగి లక్ష్మణుని చెంతకు వచ్చి, ఓ లక్ష్మణ, నీకు ఈ ఊర్మిళను ఇచ్చుచున్నాను, అంగీకరింపుము అని మంత్రోదకాలతో ఊర్మిళను లక్ష్మణునకు అప్పచెప్పెను. భరతుని దగ్గరకు వచ్చి అక్కడ కూడాను మంత్రోదకాలతో మాండవిని భరతునకు అప్పచెప్పెను. తిరిగి శత్రుఘ్నుని దగ్గర చేరి మంత్రోదకాలతో శృతకీర్తిని అప్పచెప్పెను. తదుపరి చేయవలసిన పద్ధతులు పండితులు చేసిరి. ఆ మంటప మధ్యస్థానమున జనకుడు మెరయుచూ నిలిచి, ఓ సౌమ్యులారా, మా కూతుళ్ళు మీకు ఇల్లాండ్రు అవుతున్నారు, ముహూర్తానికి ఆలస్యము లేదు అని అనుచుండగానే వశిష్ఠుల వారి అనుమతితో ఆ 4 అన్నదమ్ములు, ఆ 4 అక్క చెల్లెండ్ర చేతులు పట్టుకొని అగ్నిహోత్రానికి ప్రదక్షిణము చేసి, తదుపరి జనక మహారాజునకు మహర్షులకు ప్రదక్షిణ చేసి నమస్కరించిరి. వారు నమస్కరించుచుండగా పుష్పవర్షము కురిసెను, మంగళవాద్యములు మ్రోగెను, సభాసదులు అక్షతలు తల్లిరి. మిన్నుముట్టునట్లు శుభం శుభం అను శబ్దము కర్ణానందముగా మ్రోగెను. దేవదుందుబులు మ్రోగెను, అప్సరసలు పాడిరి. దాసీలు గౌరీ కళ్యాణమే అను మంగళగీతమును వివిధ స్వరములతో ఇంపుగా పాడదొడగిరి. 4 కుమారులు తమ తమ సతులతో కూడి సభాసదులకు వందనమునర్చిరి. మహాసభ మంగళం మంగళమని పలికిరి. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహినిలోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టము.
స్వస్తి. సాయిరాముని అనుగ్రహ ఆశీస్సులతో విశ్వశాంతి, లోక కళ్యాణము జరగాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.